హాయ్! హలో! నమస్తే బ్యూటిఫుల్ పీపుల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి శ్రీశైలం డ్యామ్. ఇంతకు ముందే శ్రీశైలం వీడియోస్ పోస్ట్ చేశాను. ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి వెళ్లి చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా శ్రీశైలం డ్యామ్‌కి వెళ్ళే రూట్ అయితే చాలా బాగుంది కదా! చుట్టూ చెట్లతో ఎంత ట్రావెలింగ్ అనేది చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేయొచ్చు శ్రీశైలం ట్రిప్ అయితే. ఇప్పటివరకు శ్రీశైలం ట్రిప్ అనేది ఎవరు వెళ్ళకపోతే ఒక్కసారి వెళ్లి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా ఈ చుట్టూ చెట్లతో శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వెళ్తుంటే ఎంత ఎక్సైట్‌మెంట్‌గా ఉందంటే చెప్పలేను. ఇప్పటివరకు ఎప్పుడు శ్రీశైలం డ్యామ్ దగ్గరికైతే నేను వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైమ్ అన్నమాట వెళ్ళడం. నాకైతే ఫుల్ ఎక్సైట్‌మెంట్, ఫుల్ హ్యాపీనెస్ ఎప్పుడెప్పుడు వెళ్తానా అన్నట్టుంది. బట్ వర్షాలు చూస్తే అప్పుడా ఇప్పుడా అన్నట్టు పడుతున్నాయి. బట్ మేము వెళ్ళి అలా శ్రీశైలం డ్యామ్ దగ్గరికెళ్ళి 2 మినిట్స్ ఉన్నామా, పెద్ద వర్షం అయితే పడిపోయింది. ఇంకా తర్వాత వెంటనే తగ్గిపోయిందిలెండి. బై గాడ్ గ్రేస్. ఇంకా కాసేపు ఎంజాయ్ చేశాము. ఇంకా పైనుంచి శ్రీశైలం డ్యామ్ వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. చూస్తున్నారు కదా! మీకెలా అనిపిస్తుంది ఈ వీడియోస్ చూస్తుంటే? మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియచేయండి. ఇంకా ఇదే అన్నమాట శ్రీశైలం డ్యామ్. మీకు ఒక సీక్రెట్ చెప్పాలి. నాకు తెలిసింది కాదు. ఇక్కడ పనిచేసే షాప్ అతను అయితే నాకు చెప్పాడన్నమాట. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలీదు. బట్ నాకు చూడగా అలా కనిపించింది. మీకెలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మనం ఈ శ్రీశైలం డ్యామ్ చూస్తుంటే మనకి ఇండియా మ్యాప్ అనేది కనిపిస్తుంది. మీలో ఎంతమందికి అలా అనిపించింది? నాకైతే చూడగా అలాగే అనిపించింది. చూస్తున్నారు కదా! నాకైతే ఇండియా మ్యాప్ లాగే అనిపించింది చూడగా. ఆ షాప్ అతను చెప్పిన తర్వాత పర్టిక్యులర్‌గా చూసానన్నమాట. సో, అప్పుడు అనిపించింది. అంతకుముందు జస్ట్ క్యాజువల్‌గా చూసినప్పుడు అలాగేమి అనిపించలేదు. చూడగా ఏదైనా మనకి అనిపిస్తుంది కదా! సో, అలాగనమాట. ఇంక మేము వెళ్ళినప్పుడైతే ఎక్కువ వాటర్ అయితే లేవండి. చూస్తున్నారు కదా! బట్ లోగా ఉన్నాయి. ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు వెళ్తే చాలా బావుంటుంది. బట్ మేమైతే సడెన్‌గా వెళ్ళాము. ఈ ఫోటోస్ చూసి ఏమనుకోవద్దు. చిన్నప్పటి నుంచి రిక్కీకి అసలు ఫోటోస్ దిగడం అనేది ఇష్టం ఉండదు. బట్ నేను మెమరీస్ కోసమని ఎలాగైనా ఫోటోస్ అనేది తీస్తానన్నమాట. అందుకే ఫేస్ అనేది అలా పెట్టాడు. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.